సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్న బీజేపీ ప్రభుత్వం మోదీ సారథ్యంలో ఆ నినాదాన్ని అక్షరాలా పాటిస్తూ సకల జనుల సౌఖ్యాన్ని కాంక్షిస్తూ పాలన సాగిస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు అన్ని వర్గాల ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలు ఎలా ఉన్నాయంటే, రైతుకు అండగా, దేశానికి అన్నం పెట్టే రైతుకు కష్టం కలగకుండా పెట్టుబడి సాయం సహా కిసాన్ సమ్మాన్ నిధిని అందించారు. వీటితో పాటు సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్, ఈనాం, ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి మోదీ సర్కారు అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఆడబిడ్డల సాధికారతే లక్ష్యంగా ఆకాశంలో సగంగా ఉన్న ఆడవాళ్లకు మోదీ సర్కారు అండగా నిలుస్తోంది. ముస్లిం మహిళలకు గుదిబండగా ఉన్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడంతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా నాయకత్వానికి పట్టం కట్టింది. వ్యాపార రంగంలోనూ మహిళలు రాణించేలా ముద్రా లోన్లు అందించడం సహా స్వయం ఉపాధితో ఆడబిడ్డలు ఎదిగేలా డ్వాక్రా సంఘాలకు రుణాలు అందించి ప్రోత్సహించారు. యువత నైపుణ్యాభివృద్ధికి శిక్షణ, అర్హులైన వారికి రోజ్గార్ మేళాల ద్వారా ఉద్యోగాలు అందించారు. విద్యార్థుల భవితకై నూతన విద్యా విధానం, ఆడపిల్లల రాత మార్చేందుకు బేటీ బచావో బేటీ పడావో స్కీమ్, బాలికా సమృద్ధి యోజన, సుకన్య సమృద్ధి యోజన అందిస్తోంది. మైనారిటీల కోసం మోదీ సర్కారు నయీ మంజిల్, గరీబ్ నవాజ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పిస్తోంది. పేదలకు కడుపులు నింపడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, సామాన్యుడి స్వప్నానికై పీఎం ఆవాస్ యోజన, తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా నల్లా సదుపాయం అందిస్తోంది. ఇలా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ముందుకు సాగుతోంది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ పేరుతో భారత చరిత్రలో మోదీ సర్కారు కొత్త పుటలకు శ్రీకారం చుట్టింది.